ప్రస్తుతం ఎంపీ గురుమూర్తి మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి ₹1,00,00,000 ఎక్స్ గ్రేషియా కోరడం జరిగింది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఎవరికైనా ఎలాంటి నష్టం జరిగినప్పుడు ఆయన ₹1,00,00,000 ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఇవ్వాలని ప్రతిసారి డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాగే బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. దానికి కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఒప్పుకున్నారు. దీంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దాన్ని రేపు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. రేపు కుల సంఘాలు కూడా అన్ని కూడా వెళ్ళి కలెక్టర్ గారితో కూడా మాట్లాడబోతున్నాయి. ఇవన్నీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు? మీరు అసలు ఈ ఘటన మీద ఎలా మీకు అనుమానాలు? ముందు 2 రోజుల ముందు తీసుకెళ్లి విపరీతంగా తీవ్రంగా వాళ్ళని కొట్టడం జరిగింది. దాని తర్వాత వదలడం జరిగింది. మళ్ళీ రెండో రోజు వచ్చి తీసుకుని వెళ్ళి దారి మధ్యంలోనే వాళ్ళని విపరీతంగా కొట్టడం, ఆ క్రమంలోనే ఆయన చనిపోయాడని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత నీళ్లు అతని ముఖం మీద చల్లితే అతను కళ్ళు తెరిచారని అక్కడ ఉండే సాక్షులు చెప్పడం, దాని తర్వాత ఆటోమేటిక్గా అతను చనిపోవడం జరిగింది. హాస్పిటల్ నిన్న 3 గంటలకు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఎమ్మెల్సీ మేరిక మురళి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఈ ఘటన ఎలా చూస్తారు? దురహంకారం మమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించలేరు. మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని దురహంకారం, పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇది పేద ప్రజల పాపం. అబ్బాయి 20 సంవత్సరాలు కూడా లేదు. ఆ పిల్లోడు ముక్కుపచ్చల పిల్లోడిని అన్యాయంగా ఉన్న కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. ఏం మెసేజ్ వెళ్తుంది పబ్లిక్ లో? ఎలాంటి దౌర్జన్యం ఇంత ఇదని ఎప్పుడూ లేదు. గతంలో ఎన్ని సంవత్సరాలు కూడా అధికారులు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఇంత దురహంకారం అనేది కరెక్ట్ గా. ఆర్థిక దేహంతో మీరు హైవే మీద దిగ్బంధించారు. డిఎస్పీ ఘటనరెడ్డి శ్రీనివాసరావు ఎలాంటి హామీ ఇచ్చారు పోలీస్ తరఫున? అదే ఆక్రోశం. వాళ్ళు అడుగుతున్నారు, మాకు అన్యాయం జరిగింది సార్, మా కుటుంబంలో సంపాదించేది ఆ బిడ్డ, మేము ఈ రోజు రోడ్డు మీద పడిపోయినాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మేము ఏం చేసాం? ఏదైనా ఉంటే అది చిన్నపాటి కేసు ఉంటుంది, అది నిర్ధారణ కూడా కాలేదు. నిర్ధారణ కాకుండా ఇంతలా శిక్ష వేయడం అనేది ఎంతవరకు సబబు? ఇది ప్లానింగ్ ప్రకారం దురహంకారంతో చేసినటువంటి పోలీసు వ్యవస్థలో దురహంకారులు కొంతమంది తయారైపోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇది స్పష్టంగా అర్థమైపోతాం. ఎందుకు పోయి తీసుకెళ్లారు? 2 రోజుల ముందు తీసుకెళ్లారు, మళ్ళా వదిలిపెట్టారు, మళ్ళా తీసుకొని వచ్చారు. అబ్బాయిని బూడిద మొత్తం బురదంతా కాలుకుంది. మేము స్వయంగా చూసాం, జిల్లాధ్యక్షుల వారితో మేము స్వయంగా చూసాం. బురదంతా ఉంది. మీనమాషాలు లెక్కేస్తున్నారు. అన్యాయం స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది పోలీసు వ్యవస్థలో మరి వాళ్ళు చేసినటువంటి దురాగతం. ఒక వయసున్న మరి ప్రపంచానికి ఎంతో ఆశలతో వస్తున్నటువంటి ఒక యువకుడు మరి ఈ రోజు లేడంటే ఎంత బాధాకరమైన విషయం. ఎస్పీ గారు కూడా చెప్పడం, ఇది లాకప్ డెత్ కాదు, ఇది మామూలుగా అతనే ఏదో పురుగుల మందు తాగి చనిపోయాడు అనేది. అది నటన అండి. వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు, దాంట్లో సిద్ధహస్తులు కదా. ఎందుకు అతను ఒక యువకుడు ఎంతో భవిష్యత్తు ఉండేవాడు, ఎందుకు అన్యాయంగా అతను ఎందుకు తీసుకుంటాడు? నువ్వు పెట్టింది తప్పుడు కేసు, దాన్ని పోరాడతారు అంతే. అలా కాకుండా అతను ఈరోజు లేడని అంటే ఎలా ఇది జరిగింది? ఇంతకుముందు గతంలో కూడా మీరు పోలీసు స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్ఐ గారు ఏ రకంగా దురాగతాలు మరి తెలుగుదేశం వాళ్ళ కోసంగా కూర్చొని పెట్టి మరి కామన్ మ్యాన్ ఉండే వాళ్ళని, ఏదైనా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళని మామూలుగా వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి చూపించినటువంటి అంత ఏజెంట్ లాగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసిన స్పష్టం. ఇంత వాతావరణం తీసుకెళ్తా ఉంటే ఏ రకంగా ఉంటుంది? ఈ రోజు అవి పట్టించుకోలేదు. ఏమైనా జరుగుతుందని దురహంకారంతో ఈ రోజు ఒక యువకుడు ప్రాణాలు సులువుగా తీసుకునేస్తారు. అది దౌర్భాగ్యం. వాళ్ళ కుటుంబానికి వాళ్ళు డిమాండ్స్ అడుగుతున్నాం. మా అధ్యక్షులు వారు అడిగారు, మీరు చెప్తున్నారు కదా, చాలా దగ్గర చెప్తున్నారు కదా, ₹1,00,00,000 వాళ్ళకి ఇవ్వండి, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించండి, వాళ్ళకి భద్రత కల్పించండి అని డిమాండ్ చేస్తున్నాం. మేము మీరు చెప్పిన దానికి మించి ఏమి అడగడం లేదు. మీరు చెప్పిన విషయాలే కదా గుర్తు చేస్తున్నాం. మీ బాధ్యత తీర్చుకోండి, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ప్రాధాయపడుతున్నాం. థ్యాంక్ యూ మురళి గారు. ఇది పరిస్థితి. ప్రధానంగా అంటే మృతదేహాన్ని తీసుకొని హైవే మీద పోలీస్ స్టేషన్ మీద కూర్చున్నారు. అయితే సుమారుగా ఒక అరగంట సేపు ట్రాఫిక్ కూడా స్తంభించడం జరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరు రూరల్
డిఎస్పి ఘటంనేని శ్రీనివాసరావు కొన్ని వాళ్లకు నేను న్యాయం చేస్తాను, అదేవిధంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్య తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇవ్వడంతో ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతము సుమారు ఒక అరగంట సేపు వరకు జాతీయ రహదారి మొత్తము వాహనాలు మొత్తము దిగ్బంధింది. ప్రధానంగా ఆ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే కోరారు. అయితే వీటన్నిటినీ కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి తీసుకొని పోయి సంబంధిత పోలీసు ఎవరైనా తప్పు చేస్తే ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటాము, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపడతామంటూ కూడా డిఎస్పీ శ్రీనివాసరావు అయితే వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎంపీ గురుమూర్తి మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా కోరడం జరిగింది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఎవరికైనా ఎలాంటి నష్టం జరిగినప్పుడు ఆయన ₹1,00,00,000 ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఇవ్వాలని ప్రతిసారి డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాగే బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. దానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు. దీంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దాన్ని రేపు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. రేపు కుల సంఘాలు కూడా అన్ని కూడా వెళ్ళి కలెక్టర్ గారితో కూడా మాట్లాడబోతున్నాయి. ఇవన్నీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు? మీరు అసలు ఈ ఘటన మీద ఎలా మీకు అనుమానాలు? ముందు 2 రోజుల ముందు తీసుకెళ్లి విపరీతంగా తీవ్రంగా వాళ్ళని కొట్టడం జరిగింది. దాని తర్వాత వదలడం జరిగింది. మళ్ళీ రెండో రోజు వచ్చి తీసుకొని వెళ్ళి దారి మధ్యలోనే వాళ్ళని విపరీతంగా కొట్టడం, ఆ క్రమంలోనే ఆయన చనిపోయాడని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత నీళ్లు అతని ముఖం మీద చల్లితే అతను కళ్ళు తెరిచారని అక్కడ ఉండే సాక్షులు చెప్పడం, దాని తర్వాత ఆటోమేటిక్గా అతను చనిపోవడం జరిగింది. హాస్పిటల్ నిన్న 3 గంటలకు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఎమ్మెల్సీ మేరిగా మురళి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఈ ఘటన ఎలా చూస్తారు? దురహంకారం మమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించలేరు. మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని దురహంకారం, పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇది పేద ప్రజల పాపం. అబ్బాయి 20 సంవత్సరాలు కూడా లేదు. ఆ పిల్లోడు ముక్కుపచ్చల పిల్లోడిని అన్యాయంగా ఉన్న కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. ఏం మెసేజ్ వెళ్తుంది పబ్లిక్ లో? ఎలాంటి దౌర్జన్యం ఇంత ఇదని ఎప్పుడూ లేదు. గతంలో ఎన్ని సంవత్సరాలు కూడా అధికారులు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఇంత దురహంకారం అనేది కరెక్ట్ కాదు. ఆర్థిక దేహంతో మీరు హైవే మీద దిగ్బంధించారు. డిఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు ఎలాంటి హామీ ఇచ్చారు పోలీస్ తరఫున? అదే ఆక్రోశం. వాళ్ళు అడుగుతున్నారు, మాకు అన్యాయం జరిగింది సార్, మా కుటుంబంలో సంపాదించేది ఆ బిడ్డ, మేము ఈ రోజు రోడ్డు మీద పడిపోయినాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మేము ఏం చేసాం? ఏదైనా ఉంటే చిన్నపాటి కేసు ఉంటుంది, అది నిర్ధారణ కూడా కాలేదు. నిర్ధారణ కాకుండా ఇంతలా శిక్ష వేయడం అనేది ఎంతవరకు సబబు? ఇది ప్లానింగ్ ప్రకారం దురహంకారంతో చేసినటువంటి పోలీస్ వ్యవస్థలో దురహంకారులు కొంతమంది తయారైపోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇది స్పష్టంగా అర్థమైపోతాం. ఎందుకు పోయి తీసుకెళ్లారు? 2 రోజుల ముందు తీసుకెళ్లారు, మళ్ళా వదిలిపెట్టారు, మళ్ళా తీసుకొని వచ్చారు. అబ్బాయిని బూడిద మొత్తం బురదంతా కాలుకుంది. మేము స్వయంగా చూసాం, జిల్లాధ్యక్షుల వారితో మేము స్వయంగా చూసాం. బురదంతా ఉంది. మీనమాషాలు లెక్కేస్తున్నారు. అన్యాయం స్పష్టంగా అర్థమైపోతుంది. ఇది పోలీసు వ్యవస్థలో మరి వాళ్ళు చేసినటువంటి దురాఘాతం. ఒక వయసున్న మరి ప్రపంచానికి ఎంతో ఆశలతో వస్తున్నటువంటి ఒక యువకుడు మరి ఈ రోజు లేడంటే ఎంత బాధాకరమైన విషయం. ఎస్పీ గారు కూడా చెప్పడం, ఇది లాకప్ డెత్ కాదు, ఇది మామూలుగా అతనే ఏదో పురుగుల మందు తాగి చనిపోయాడు అనేది. అది నటన అండి. వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు, దాంట్లో సిద్ధహస్తులు కదా. ఎందుకు అతను ఒక యువకుడు ఎంతో భవిష్యత్తు ఉండేవాడు, ఎందుకు అన్యాయంగా అతను ఎందుకు తీసుకుంటాడు? నువ్వు పెట్టింది తప్పుడు కేసు, దాన్ని పోరాడతారు అంతే. అలా కాకుండా అతను ఈ రోజు లేడని అంటే ఎలా ఇది జరిగింది? ఇంతకుముందు గతంలో కూడా మీరు పోలీసు స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్ఐ గారు ఏ రకంగా దురాఘాతాలు మరి తెలుగుదేశం వాళ్ళ కోసంగా కూర్చొని పెట్టి మరి కామన్ మ్యాన్ ఉండే వాళ్ళని, ఏదైనా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మామూలుగా వీడియో రికార్డ్ చేసి వాళ్ళు చూపించినటువంటి అంత ఏజెంట్ లాగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసిన స్పష్టం. ఇంత వాతావరణం తీసుకెళ్తా ఉంటే ఏ రకంగా ఉంటుంది? ఈరోజు అవి పట్టించుకోలేదు. ఏమైనా జరుగుతుందని దురహంకారంతో ఈరోజు ఒక యువకుడు ప్రాణాలు
సులువుగా తీసుకునేస్తే సార్, అది దౌర్భాగ్యం. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ డిమాండ్స్ అడుగుతున్నాం, మా అధ్యక్షులు వారు అడిగారు, మీరు చెప్తున్నారు కదా, చాలా దగ్గర చెప్తున్నారు కదా, ₹1,00,00,000 వాళ్ళకి ఇవ్వండి, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించండి, వాళ్ళకి భద్రత కల్పించండి అని డిమాండ్ చేస్తున్నాం. మేము మీరు చెప్పిన దానికి మించి ఏమి అడగడం లేదు, మీరు చెప్పిన విషయాలే కదా గుర్తు చేస్తున్నాం. మీ బాధ్యత తీర్చుకోండి, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ప్రాధాయపడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. ఇది పరిస్థితి ప్రధానంగా అంటే మృతదేహాన్ని తీసుకొని హైవే మీద పోలీస్ స్టేషన్ మీద కూర్చున్నారు. అయితే సుమారుగా ఒక అరగంట సేపు ట్రాఫిక్ కూడా స్తంభించడం జరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరు రూరల్ డిఎస్పి ఘటంనేని శ్రీనివాసరావు కొన్ని వాళ్లకు నేను న్యాయం చేస్తాను, అదేవిధంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్య తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇవ్వడంతో ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతము సుమారు ఒక అరగంట సేపు వరకు జాతీయ రహదారి మొత్తము వాహనాలు మొత్తము దిగ్బంధింది. ప్రధానంగా ఆ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే కోరారు. అయితే వీటన్నిటినీ కలెక్టర్ దృష్టికి ఎస్పీ దృష్టికి తీసుకొని పోయి సంబంధిత పోలీసు ఎవరైనా తప్పు చేస్తే ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటాము, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపడతామంటూ కూడా డిఎస్పీ శ్రీనివాసరావు అయితే వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, మనబోల్ నుంచి.